హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. మీకు మార్జాల కిషోర న్యాయం, మర్కట కిషోర న్యాయం అంటే ఏంటో తెలుసా అండి? అది అసలు ఎందుకు చెప్తారో తెలుసా? ఇది నిజంగా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి. వీడియోనైతే పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. మార్జాలం అంటే ఏంటి? పిల్లి. కిషోరం అంటే పిల్ల. పిల్లి ఒక ఎలుకని నోటితో పట్టుకుందనుకోండి, చంపేస్తుందేమో అని దానికి చాలా భయం వేస్తుంది. అదే పిల్లి తన పిల్లను కూడా పిల్ల యొక్క మెడ దగ్గర పట్టుకొని నోటితో కరుచుకొని ఒక చోటు నుండి మరొక చోటుకి తీసుకెళ్తూ ఉంటుంది కదా. అయినా కూడా ఆ పిల్ల ఏమాత్రం కూడా భయపడదు. పైగా చాలా సెక్యూర్గా ఫీల్ అవుతుంది. అవునా? ఎందుకంటే తనను పట్టుకుంది తన తల్లి అని దానికి తెలుసు. ఆ తల్లి నోటితో పట్టుకున్నా కూడా తనను రక్షించడానికే అలా పట్టుకుంది అని దానికి తెలుసు కాబట్టి ఆ పిల్ల భయపడదు. ఇక మర్కటం అంటే ఏంటి? కోతి. కిషోరం అంటే పిల్ల. కోతి పిల్ల తాను తల్లిపై అపారమైన నమ్మకాన్ని పెట్టుకుని తల్లిని గట్టిగా పట్టుకొని తల్లి యొక్క పొట్టని గాని వీపును గాని బాగా కరుచుకొని గట్టిగా పట్టుకుని ఉంటుంది. ఆ కోతి అక్కడికి ఇక్కడికి ఎక్కుతుంది, దూకుతుంది, ఎగురుతుంది. అయినా కూడా ఆ పిల్ల తల్లిని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకుని ఉంటుంది. అవునా? అలాగే మనం కూడా మన జీవితంలో ఈ మర్కట మార్జాల కిషోర న్యాయాన్ని అనువదించుకో. కోతిపిల్ల కోతిని ఎంత దృఢంగా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా నమ్మకంగా పట్టుకుందో, అలా మనం భగవంతుణ్ణి కూడా అంతే దృఢంగా నమ్మకంగా పట్టుకుంటే, అంటే శరణాగతి చేస్తే, సర్వం శ్రీకృష్ణార్పితంగా చేస్తే ఆయన పిల్లి తన పిల్లలను కాపాడినట్లుగా మనల్ని రక్షిస్తాడు. మరి ఆ శరణాగతి ఎలా చేయాలి అంటే, ఎలాంటి కోరికల కోసం కాదు, ఫలాపేక్ష లేకుండా మనకిచ్చిన దానికి ఎప్పటికీ ఆ భగవంతునికి కృతజ్ఞతగా, మనకు కష్టమిచ్చినా సంతోషమిచ్చినా వాటితో మనకు ఎలాంటి సంబంధం లేనట్లుగా, మనకి జన్మ వచ్చింది కేవలం మన తండ్రి అయిన ఆ పరమాత్మను తెలుసుకోవడానికే, ఆయన్ని తెలుసుకుని ఆయన్ని విడవకుండా పట్టుకోవాలి. మనకు ఏది మంచో ఆయన అది చేస్తాడు. మనకేదన్నా ఇవ్వలేదు అంటే అది మనకు అవసరం లేదు అని మనం గుర్తించాలి. మన తండ్రికి తెలుసు కదండి మనకి ఏది మంచో ఏది చెడో. భగవంతుణ్ణి ఎలా పట్టుకోవాలి అంటే ఒక ధ్రువునిలాగా పట్టుకోవాలి, ఒక ప్రహ్లాదునిలాగా, ఒక జనాబాయిలాగా, ఒక మీరాబాయిలాగా, ఒక తుకారాంలాగా, ఒక మార్కండేయునిలాగా, ఒక ద్రౌపదీదేవిలాగా, ఒక కుచేలునిలాగా, ఇలా ఎందరెందరో ఆ పరమాత్మను పట్టుకున్నారు కదా. అదేవిధంగా మనం కూడా ఆ పరమాత్మను పట్టుకోవాలి. అప్పుడు ఆ పరమాత్మ మనల్ని పట్టుకుని రక్షిస్తాడు, మనకు మోక్ష మార్గాన్ని చూపిస్తాడు. ఈ జనన మరణాల చక్రం నుంచి మనల్ని విడుదల చేస్తాడు. మరి అదేమీ చెప్పినంత ఈజీ కాదు కదండి, కానీ సాధనతో తప్పక సాధ్యమవుతుంది. అందుకు ముందుగా మన ఆహార వ్యవహారాల్లో మార్పులనేవి తెచ్చుకోవాలి. సాత్విక ఆహారాన్ని వండి ఆ భగవంతునికి నివేదించి దాన్ని ప్రసాదంగా మనం తినాలి. భగవంతునికి నివేదించడం ద్వారా అది భగవత్ ప్రసాదంగా మారుతుంది. కాబట్టి ఆ ప్రసాదాన్ని తింటే మనలో కూడా రాజసిక తామస గుణాలు పోయి సాత్విక గుణం అనేది పెరుగుతుంది. తద్వారా భక్తి దృఢమవుతుంది. ఇక వ్యవహారాల విషయానికి వస్తే, ఈ కలియుగంలో మనల్ని దుఃఖ భవసాగరం నుండి దాటించేది కేవలం భగవన్నామం మాత్రమే. అందుకే భగవద్నామాన్ని జపించడం, కీర్తించడం, శ్రవణం చేయడం, బోధించడం చేస్తూ ఉండాలి. ముఖ్యమైన ఈ రెండింటి ద్వారా మనం భగవంతుని వైపు అడుగులు వేయగలుగుతాం. మనం విశ్వాసంతో ఒక్క అడుగు ఆయన వైపు వేస్తే ఆయన 10 అడుగులు మన వైపు వేస్తాడు. మనకు ఈ విషయాన్ని తెలియజేయడం కోసమే మర్కట మార్జాల కిషోర న్యాయాన్ని ఉదాహరణగా చెప్తూ ఉంటారు పెద్దలు. విన్నారు కదా. మరి మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీమన్నారాయణ. స్వస్తి.